శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 36వ అధ్యాయం. మహారాజ్ నియమములు. మహారాజ్ మధ్యాహ్న సమయమున గ్రామంలోనికి భిక్షకు పోవుచున్నప్పుడు ఎవరునూ వారికి నమస్కరించరాదను నియమము ఉండెను. తెలియక ఎవరైనను అట్లు నమస్కరించిన మహారాజు ఆ రోజు భిక్ష మానుకుని వెనుకకు తిరిగి వచ్చి ఉపవసించేడు వారు. అందుకొరకు మహారాజు భిక్షకు పోవున్నప్పుడు ఎవరైనా ఒక బ్రాహ్మణుడు వారికి ముందుగా నడుచుచు ఎవరునూ నమస్కరించకుండా ఉండునట్లు జాగ్రత్త వహించుచుండెను. దత్త జయంతి నాడు మహారాజు ఉపవసించి మరునాడు భిక్షకై పోవుచుండిరి. దారిలో ఒక పరదేశీ యాత్రికుడు వారికి ఎదురుపడి నమస్కరించెను. అందువల్ల వారు ఆ రోజు కూడా ఉపవసించవలసి వచ్చెను. అయినను వారి నిత్య కార్యక్రమమునకు ఏమీయూ అంతరాయం కలగకుండా నిత్య నియమ ప్రకారముగానే జరిగెను. ఉపవాస దినమునందు మహారాజ్ మజ్జిగ 1-2 ఫలములు మాత్రం స్వీకరించిరి. చమత్కార సంభాషణము. నారాయణ శాస్త్రి ఏక్ నంబేకర్ అను ఒక బ్రాహ్మణుడు మహారాజు దర్శనమునకై వాడి వచ్చెను. ఆయన సదాచార సంపన్నుడు. మహారాజు అనుగ్రహమును మిక్కుటముగా ఆయన పొందియుండెను. శాస్త్ర సంబంధమైన అనుమానములు ఎవరికైనానూ కలిగినచో ఆ అనుమాన నివృత్తి కోసం వారిని ఆయన దగ్గరకు మహారాజు పంపుచుండెను. ఆ శాస్త్రి బువ కృష్ణా తీరమందుగల సాంగలీలో నివసించుచుండెను. అచ్చట ఆయన పాఠము ప్రవచనము చేయుచుండెను. వాడికి వచ్చిన తర్వాత ఆయన 1-2 పర్యాయములు మహారాజు యొక్క నిత్య కార్యక్రమములను సునిశితంగా పరిశీలించెను. ఆయనకు ఒక అనుమానం కలిగి సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మీరెందుకు లోకులకు మంత్రతంత్రములు చెప్పుచున్నారని మహారాజును ప్రశ్నించెను. అది విని మహారాజు ఏమీను బదులు పలుకలేదు. మధ్యాహ్న సమయమున ప్రసంగవశమున వారు శాస్త్రి బువాను చూచి, మీకిప్పుడు ఏ జంఝాటమూ లేదు కదా, మరి మీరెందుకు సన్యాసం తీసుకొనలేదు? మీ బోటి వారికి ఈ పాఠములు ప్రవచనములు దేనికని ప్రశ్నించిరి. అప్పుడు ఆయన, నా దేహ ప్రారంధం అట్లున్నది, దానికి మందు లేదు అనెను. వెంటనే మహారాజ్, దేహ ప్రారంధం ఇంతగా మీకున్నప్పుడు మరొకరికి ఉండునా ఉండదా? ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఇదే ప్రత్యుత్తరం అని పలికి ఆయనను సమాధానపరిచిరి. కురుంద్వాడి సంస్థానాధిపతి బాలాసాహెబ్ పట్వర్ధన్ తన కుమారుని 2వ భార్యకు కుమారుడు పుట్టుటకై మహారాజును ఉపాయం అడిగిను. వాడిలో నారాయణ నాగబలులు చేయమని వారు చెప్పిరి. కానీ ఆయన తన పురోహితుడు చెప్పిన ప్రకారం ఆ విధి తన గ్రామంలో చేసెను. పిదప ఒక ఆడపిల్ల పుట్టెను. మహారాజు 2వ పర్యాయం వాడి వచ్చినప్పుడు బాలాసాహెబ్ వారిని కలిసి, మా సంకల్పమునకు విరుద్ధముగా కూతురు పుట్టినదేమి అని ప్రశ్నించెను. నేను చెప్పినట్లు నాగబలి వాడిలో చెయ్యక మీరు మరొక చోట చేసిదిరి, మరి మీ సంకల్పం ఎట్లు నెరవేరును అని మహారాజు జవాబిచ్చిరి. ప్రొఫెసర్ విజాపూర్కర్ ఒకసారి మహారాజును చూచి హిందూస్థానమునకు స్వరాజ్యం ఎప్పుడు వచ్చునని ప్రశ్నించెను. స్వరాజ్యం వచ్చుటకు మరికొంతకాలం పట్టును, ఇప్పుడప్పుడే రాదు అని మహారాజు చెప్పిరి. వారు చెప్పిన తీరుగానే జరిగిను. కరవీర శంకరాచార్యులు. మహారాజును చూడవలేనని కరవీర శంకరాచార్యులు తాము వచ్చుచున్నామన్న వార్త ముందుగా వార్తాహరుని ద్వారా మహారాజుకు తెలియజేసిరి. అప్పుడు నేనెవరినీ రమ్మని గాని పొమ్మని గాని ఏదియూ చెప్పను. అదిగాక శంకరాచార్యులంత వారు ఇచ్చటికి వచ్చినా తగిన వ్యవస్థ మాబోటివారు చేయుట ఎట్లు? వారి హద్దులోనే ఉన్నానని భావించిన కురుంద్వాడి హద్దులోనికి పోయి ఉండగలను అని పలికిరి. మహారాజు యొక్క నిస్పృహ భాషణము విని శంకరాచార్యుల వాడికి వచ్చుట మానుకొనిరి. సరస్వతీబాయి అను ఒక వేశ్య జీవితంపై విరక్తి చెంది దేవుని సేవకై వాడి వచ్చి ఉండెను. ఆమె ఉత్తమ గాయకురాలొకటచే దీక్షిత స్వామి ఆజ్ఞ వలన ఒకసారి మహారాజు సమక్షంలో కరుణా త్రిపది ఉత్తమ తాళ సుస్వర యుక్తంగా గానం చేసెను. ఆమెకు గల భక్తి ప్రపత్తులకు మహారాజు సంతోషించి భావేనము శ్రీ గురుత్యా పదాసి అను గురుస్తోత్రము వ్రాసి ఆమెకిచ్చిరి. ధ్యానము అభ్యాసము ఆమెకు నేర్పిరి. ఆ ప్రకారం సరస్వతీబాయి జీవిత పర్యంతము సద్గురు మహారాజ్ ఆజ్ఞ ప్రకారం నడిచి మానవదేహమును సార్థకము చేసుకొనెను. మహారాజ్ పాదుకలు. భజన జరుగు సమయంలో మహారాజు యొక్క పాదుకలు పెట్టి భజన చేసినచో బాగుండునని తలచి నరసింహ సరస్వతి మొన్నగు వారు పాదుకలు ప్రసాదించుడని మహారాజును ప్రార్థించి పాదుకల జతను మహారాజు ముందర పెట్టిరి. భక్తమండలి కోరికను గమనించి వారు తెచ్చి ముందిడిన పాదుకలను మహారాజు తొడుక్కొని భక్తమండలికి అనుగ్రహపూర్వకంగా తిరిగి ప్రసాదించిరి. యథాదేవే తథా గురౌ అను వచనానుసారం ప్రతిదినము ఆ పాదుకలకు భక్తులు పూజ చేసేవారు. ఎప్పుడైనను పొరుగురికి పోవు అవసరం పడినప్పుడు నరసింహ సరస్వతి ఆ పాదుకలను వెంబడి తీసుకొని పోయేవారు. ప్రస్తుతం ఆ పాదుకలు వాడి సమీపంలో గల అమరాపూర్ అనగా ఔర్వాడ అమరేశ్వర మఠంలోనున్నవి.
వాడి వీడుట. ఆ ప్రకారం 2 మాసముల కాలం వాడి జనులు మహారాజు యొక్క వాత్సల్యాంబుదిలో ఆనందపరవశులై ఓలలాడిరి. మహారాజ్ మార్గశిర బహుళ సప్తమి ప్రొద్దున నియమానుసారం దత్తపాదుకలకు వందనము చేయుటకై పోయి అచ్చటనే అకస్మాత్తుగా సమాధి స్థితిలోనికి వెళ్ళిరి. ఆ సమయంలో రామేశ్వరం పోవుటకు వారికి ఆజ్ఞ అయ్యెను. ఆ ఆజ్ఞా విషయం తెలిసినచో జనులు గొడవ చేయుదురని ఆ సంగతి వారెవరికినీ చెప్పలేదు. మధ్యాహ్నం భిక్ష స్వీకరించి క్రిందికి దిగి దత్తపాదుకులకు వందనము చేయుటకై వచ్చిరి. అప్పుడు జనులందరూ మహారాజును చూచి, ఈ సమయంలో మహారాజు ఎప్పుడునూ దేవునికి వందనము చేయుటకై మందిరమునకు వచ్చేవారు కాదు, మరి ఇప్పుడెందుకు వచ్చిరో అని అనుమానించుచుండగా, ఈరోజు వాడి విడిచిపోవుటకు ఆజ్ఞ అయినది అని మహారాజు అందరితో చెప్పిరి. ఆ వార్త ఊరంతటనూ వ్యాపించెను. ఎక్కడి వారక్కడ తమ తమ పనులు మాని మహారాజు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చిరి. మందిర ప్రాంతమంతయు జనసందోహంతో కిటకిటలాడిపోయెను. ప్రసాదం తీసుకొనుటకై జనులు త్రొక్కిసలాడిరి. మహారాజ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదం పంచిపెట్టుచూనే ఉండిరి. ఆ తర్వాత బయలుదేరుటకై నిలబడిరి. దత్తప్రభువును అనన్య భావముతో సేవించుచుండు. కనీసం ఒక్కరైనను ఇచ్చట నిలిచి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని భజన చేయుచుండు. మీకు శుభమగును అని చెప్పి మహారాజు సంగమం వైపు బయలుదేరిరి. దారిలో ముత్తైదువులు హారతులిచ్చిరి. శ్రీదత్త ప్రభువుకు మహారాజుకు జై జై ధ్వనులు చేయుచు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయని భజనలు చేయుచు జనులందరూ ఆయనను వెంబడించిరి. సంగమము దగ్గరకు రాగానే నరసింహ సరస్వతి మున్నగు సన్యాసులెందరో మహారాజుకు వందనములు చేసిరి. రామేశ్వరము నుండి వేగమే మీరు తిరిగి వచ్చి మీ సంతానమందరికీ దర్శనమిచ్చి కృతార్థులను చెయ్యగలరని ఎల్లరూ ప్రార్థించిరి. ఆ ప్రకారంగా అత్యంత భక్తితో గద్గద స్వరంతో అశ్రులు జాలువారుచుండగా వారు ప్రార్థించుచుండుట చూచి మహారాజ్ ఇట్లనిరి, నా రాక మీ స్వాధీనంలోనున్నది. మీరెంత భక్తి తత్పరతతో దత్తప్రభువును భజింతురో అంత వేగిరముగా నేను తిరిగి రాగలను అని అందరికీ విశ్వాసపూర్వకంగా అభయమిచ్చి మహారాజ్ కృష్ణానదిని దాటిరి. జనులెల్లరూ గొంతెత్తి హోయని ఆక్రోశించుచు, మహారాజ్ దయచేసి ఒక్కసారైనను మా వైపు చూడండి, హో అని విలపించుచుండిరి. మహారాజు నిశ్చల మనస్కులై ముందుకు సాగిరి. మహారాజును కొంతమంది వెంబడించిరి. మిగిలిన వారందరూ ఇండ్లకు మరలిరి. మహారాజు వాడి నుండి బయలుదేరినప్పటికీ సాయంకాలం అయ్యెను కనుక వారు కురుంద్వాడి ఘట్టము పైననే ఆనాటి రాత్రి మకాము చేయవలసి వచ్చెను. అచ్చట శ్రీదత్త దర్శనం చేసుకుని ఆ ఘట్టము పైననే కొంత తడువు కూర్చుండిరి. వారి వెంబడి వాడి నుండి వచ్చిన జనులు 100-200 మంది ఉండిరి. అంతలో మహారాజ్ ఘట్టముపైకి వచ్చినారన్న వార్త అందగానే కురుంద్వాడిలోని వారందరూ మహారాజు దర్శనార్థం వచ్చిరి. నరసింహ సరస్వతిని వాడికి తిరిగి పొమ్మని మహారాజు చెప్పి స్నానమునకై సంగమమునకు వెడలిరి. అచ్చట స్నానం చేయుచుండగా భక్తులెల్లరూ మాపై జలము ప్రోక్షించుడని మహారాజును ప్రార్థించిరి. మహారాజు వారిపై జలము ప్రోక్షించిరి. సాయం సంధ్యానుష్ఠానం పూర్తి చేసుకుని కురుంద్వాడి ఘట్టముపైనున్న దత్తమందిరంలోనికి వచ్చి వారు కూర్చుండిరి. నిత్య ప్రమాణముగా అచ్చట భజన చేసి వాడి జనులు తమ ఇండ్లకు మరలిరి. కానీ ఇంకనూ 7 మంది మహారాజును విడిచిపోలేక అచ్చటనే నిలిచిరి. బాలాసాహెబ్ భిక్ష. మహారాజు వాడిలో నుండగా కురుంద్వాడి ప్రభువైన బాలాసాహెబ్ ప్రతి దినము కురుంద్వాడి నుండి వాడికి పోయి మహారాజు దర్శనం చేసుకుని 1 గంట సేపు మహారాజు ముందు కూర్చుండి వచ్చుచుండేవాడు. మహారాజు వాడి నుండి బయలుదేరిన రోజే ఆయన ఏదో పని మీద మీరజు పోయి ఉండెను. ఆయనకు మహారాజు ప్రయాణం సంగతి తెలియనే తెలియదు. రాజోద్యోగులు వెంటనే ఆయనకు కబురు పంపించి పిలిపించిరి. ఆయన వెంటనే బయలుదేరి వచ్చి ఆ రాత్రిపూటనే ఘట్టం మీదకు పోయి మహారాజు దర్శనం చేసుకుని, మీరు ఈ రోజున ఇచ్చటకు వచ్చేదరని నాకు తెలియదు, మీరజు పోతిని క్షమించమని వినయంతో పలికెను. మహారాజు నవ్వి, అవును, మీరిచ్చట లేరనియే ఇచ్చట మకాము చేసి తిని అని చెప్పిరి. ఆ మాట వినుటతోడనే బాలాసాహెబ్ శరీరము పులకించెను. మహారాజు దయకు ఆయన కన్నుల వెంట ఆనందాశ్రువులు కారసాగెను. హృదయం అంతయు ఆనందముతో నిండిపోయెను. రేపు భిక్ష మీరిచ్చటనే చేయవలెనని ఆయన మహారాజును అభ్యర్థించెను. దానికి మహారాజు సమ్మతించిరి. మరునాడు బాలాసాహెబ్ వంటలు ప్రారంభించెను. వాడి జనులను కురుంద్వాడి జనులను అందరినీ భోజనమునకు ఆమంత్రణం ఇచ్చెను. బాలాసాహెబ్ బాపూసాహెబ్ భార్యలు మడిగట్టుకుని వేరువేరుగా వంటలు చేసి మహారాజుకు భిక్ష యుసగిరి. ఆ దినము 1500 విస్తరి లేచెను. అన్ని పనులు నిర్విఘ్నంగా జరిగెను. మహారాజు భోజన పంక్తుల్లో తిరిగి ఆ తర్వాత భిక్ష తీసుకొనిరి. నరసింహ సరస్వతి మరి 2 సన్యాసులను భిక్ష తీసుకొనిరి. ఆనాటి దృశ్యము నేత్రపర్వముగా నుండెను. రాజగృహ ప్రవేశము.
భిక్ష తీసుకుని మహారాజు ప్రయాణమైరి. మంగళవాయిద్య ఘోషతో మహారాజును సాగనంపవలెనని రాజాసాహెబ్ అభిలాషపడిను. కానీ అందుకు సమ్మతించక మహారాజు తక్షణమే బయలుదేరిరి. రాజాసాహెబ్ మరియు వారి బంధువర్గము మహారాజును వెంబడించిరి. కురుందవాడిలో మొదట మహావిష్ణువును, తర్వాత దత్తాత్రేయ స్వామిని సందర్శించి రాజకుటుంబం వారి బలవంతముచే మహారాజు రాజగృహంలోనికి పోయిరి. రాజకుటుంబం వారి అదృష్టముచే మహారాజు పాదధూళి సోకి ఆ ప్రదేశమంతయు పవిత్రమయ్యెను. ఆ సమయమున మహారాజు ఇట్లనిరి: ఈ రోజు వరకు నేనెన్నియో రాజధానుల గుండా ప్రయాణం చేసి తిని, కానీ ఏ రాజగృహంలోనికి పోలేదు. అట్లు పోకూడదనియు అచ్చట భిక్ష తీసుకుని రాదనియు మా నియమం. కానీ ఈనాడు బాలాసాహెబ్ ప్రేమబలమునకు లోబడి ఆ నియమం వదులుకొనవలసి వచ్చెను. మహారాజ్ మాటలు విని బాలాసాహెబ్ చేతులు జోడించి ధన్యోస్మి అనుకొనెను. అచ్చట గల వారందరకు బాలాసాహెబ్ గురుభక్తి ఎట్టిదో తెలిసి వచ్చెను. రాజవాడ నుండి శీఘ్రంగా తిరిగి వచ్చి దేవీ దర్శనం చేసుకుని మహారాజు ఊరి బయటకు వచ్చిరి. రాజకుటుంబముల వారి సన్నిహితులు మహారాజును వెంబడించిరి. వారినందరినీ మహారాజు తిరిగిపోవలసిందని సెలవిచ్చిరి. రాజాసాహెబ్ మహారాజుకు అచ్చటనే సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా ఎల్లప్పుడూ మా మీద దయచూపుడు అని హృదయపూర్వకంగా డగ్గుద్దికతో అశ్రువులు జాలువారుచుండగా పలికెను. మీరు గోబ్రాహ్మణ సంరక్షణ చేయుట మీ ధర్మముగా భావించి పరిపాలించుచు గణపతి సేవ చేయుచున్న సర్వ శుభములు కలుగును అని ఆయనను ఆశీర్వదించి మహారాజు ముందుకు సాగిరి. అందరును వారు పోవుచున్న దిశ వైపు తిరిగి నమస్కరించి మహారాజు గుణగణములు సంకీర్తించుచు తమ తమ నెలవులకు మరలిరి. సదలగేలో మకాం. మహారాజ్ కురుంద్వాడి నుండి బయలుదేరుట కూడా సాయంకాలం నందే అయ్యెను. అక్కడకు సమీపంలో శ్రీదత్త కుసుమోద్యానవనం ఉండెను. అచ్చట వాడీకి చెందిన భట్ పూజారి పొలముండెను. అక్కడ మహారాజ్ మకాం చేసిరి. మరునాడు ఆ తోటలోని భిక్ష తీసుకుని మరికొంచెం ముందుకు పోయి తేర్వాడ్ గ్రామంలో ముక్తేశ్వర మందిరంలో మకాం చేసిరి. అచ్చట ముక్తేశ్వరుని వంశంలోని వారైన బాలాబువా తేర్వాడీకర్ బలవంతం చేయుటచే ఆ రోజు తేర్వాడ్లో భిక్ష తీసుకొనిరి. ఆ రోజు సాయంకాలమే బయలుదేరి సదలగే గ్రామమునులోని విఠల్ మందిరమునకు చేరిరి. అచ్చటి జనులు వారి ఎదుట తాళబద్ధంగా సుస్వరములతో భజన చేయుట మొదలుపెట్టిరి. ఆ సమయమున ఒక గృహస్థు నమో ఆదిరూప ఓంకార స్వరూప విశ్వచియారూప పాండురంగ అను అభంగము పాడెను. దాని చివర చరణము ఎచ్చటనైతే నేను లేనో అచ్చట నీవున్నావు, కానీ నేనెవరిని స్తుతించవలెను, ఎవరు ఎవరిని గూర్చి స్తుతించవలెను అనున్నది వినగానే మహారాజు దేహభావమును మరచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయిరి. ఆ అవస్థ 3 గంటల పర్యంతం ఉండెను. మహారాజు సమాధి స్థితి నుండి దిగిన తరువాత అందరికీ ప్రసాదములు పంచిపెట్టబడిను. నమో ఆదిరూపాయను అభంగం చెప్పిన వానికి మహారాజ్ నారికేళము ప్రసాదంగానిచ్చి ఇట్లనిరి: తుకారాం సాధువు యోగ్యత చాలా గొప్పది. ఆయన రచించిన ఈ అభంగ శబ్దము చెవిసోకగనే అది అనుభవంలోనికి వచ్చును. మహారాజ్ మాటలు వినిన వారికెల్లరికూ వారి రసజ్ఞత, గుణగ్రహణ, పారీణత తెలిసి వచ్చెను. కెంగేరి ప్రయాణం. ఆ ప్రకారము సదలగే గ్రామస్థుల కార్యక్రమమైన తరువాత మరునాడు వేదగంగా తీరమున గల మాలిక్ వాడి వారు చేరుకొనిరి. ఆ గ్రామం వరకు వాడీ జనులు మహారాజును వెంబడించి వచ్చుచుండిరి. బాలాసాహెబ్ కురుందవాడీకర్ మహారాజ్ ఎచ్చటుకు పోయినా అచ్చటుకు వారి వసతి సౌకర్యం చూచుటకై పోవుచుండెను. అన్ని ఏర్పాట్లు స్వయంగా చేయుచుండెను. వాడీలోనున్నప్పుడు మహారాజు శతశ్లోకి చెప్పుట ప్రారంభించి ఉండిరి. వేదగంగా తీరమున దానిని పూర్తి చేసి అందరినీ వెనుకకు మరలుడని ఆజ్ఞాపించిరి. మహారాజ్ మాటను అతిక్రమించలేక అప్పుడందరూ వెనుకకు మరలిరి. మహారాజు ఎచ్చటకు పోయినను అచ్చట ఉన్న దేవుని నదిని స్తోత్రము చేయుట ఒక నియమముగా పెట్టుకొనిరి. ఆయన చెప్పిన స్తోత్రములన్నీ స్తోత్రాది సంగ్రహము అను పేరుతో ఇటీవల ముద్రించబడినది. అచ్చట నుండి మహారాజ్ హిరణ్యకేశి నదీ తీరమున సంకేశ్వరాచార్య మఠము గల ఒక గ్రామమునకు వచ్చిరి. అచ్చట స్నానాధికములు నిర్వర్తించి బయలుదేరిరి. బేల్గావ్కు యువతలయున్న కాళ్ కుంద్రీకర్ అను వాని తోటలో దిగిరి. మరునాడు భిక్ష చేసిరి. కాళ్ కుంద్రీకర్ ఆనాడు అన్న సంతర్పణ చేసెను. అచ్చట నుండి మరునాడు బయలుదేరి శృంగపురము మీదుగా మహారాజు కెంగేరి చేరిరి. చిదంబర దీక్షిత్ చరిత్ర. కెంగేరిలో చిదంబర దీక్షిత మహారాజు సంస్థానం ఉండెను.
పీష్వాల కాలంలో కర్ణాటక దేశంలో చిదంబర దీక్షిత్ అనునతడు గొప్ప సాధువని ప్రసిద్ధి వహించి ఉండెను. ఆయన తండ్రి మల్హర్ దీక్షిత్ చిదంబర క్షేత్రంలో అనుష్ఠానం చేసిరి. అప్పుడు ఆయనకు మహాదేవుని ప్రసాదం వలన చిదంబర దీక్షిత్ అను కుమారుడు పుట్టెను. ఆయన పుట్టినప్పుడు ఆయన చేతిలో అక్షతలు, చెవిలో బిల్వదళము ఉండెను. ఆయనను శంకరావతారముగా జనులు కీర్తించిరి. శంకరునకు వలె ఆయనకు 2 భార్యలుండిరి. నిత్యము వేల కొలది మంది వారి ఇంట భోజనం చేసేడువారు. ఏ రోజుకు ఆ రోజు కావలసినంత ద్రవ్యమును ఆయన ఒక చెంబు నుండి తీసిచ్చేడువాడు. గుర్లహోసూర్ అను గ్రామంలో ఆయన అనేక యజ్ఞములు చేసెను. ఒక సమయమున ఆయన యజ్ఞప్రసాదమును పీష్వాలలో చివరివాడైన బాజీరావునకిచ్చెను. బాజీరావు పీష్వా అది గ్రహించి తాను ఉపయోగింపక తన దగ్గరున్న వారికి ఇచ్చెను. ఆ దోషం వలన అతని రాజ్యం అంతరించెను. మహారాజు చిదంబర దీక్షిత్తును గూర్చి సంస్కృత ప్రాకృతములలో స్తోత్రములు చేసిరి. అప్పుడు అచ్చట ఉన్న గోవా ప్రాంతం వాడైన కామత్ భక్తి కలుగుటకు సులభోపాయం ఏదైనను చెప్పుడని ప్రార్థించెను. అప్పుడు మహారాజు నామస్మరణము కన్నా సులభమైన ఉపాయం ఏదియూ లేదని పలికి నామస్మరణం ఎట్లు చేయవలెనో ఆ విధానమంతయు అతనికి వివరించి చెప్పిరి. అపమృత్యు నివారణ. కెంగేరి నుండి బయలుదేరి మలప్రభా తీరముననున్న గుర్లహోసూర్ అను శ్రీ చిదంబర దీక్షిత్ గ్రామమునకు మహారాజు చేరుకొనిరి. అచ్చటి మఠాధిపతి కైవల్యాశ్రమస్వామి చిదంబర స్వామికి అత్యంత భక్తుడు. ఆయన బలవంతముచే అచ్చట మహారాజ్ 8-10 రోజులు మకాము చేసిరి. అప్పుడు కన్నడ దేశస్థుడైన ఒక బ్రాహ్మణుడు పిశాచ బాధ పడలేక మహారాజు దర్శనమునకై వచ్చెను. మహారాజు అతనికి మృత్యుంజయ జపం చేయమని చెప్పిరి. ఆ బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే ఆ పిశాచము, 6 నెలల్లో చావనున్నవాడివి, నీకింకా మృత్యుంజయం జపమెందుకు అనెను. ఆ మాటలు విని ఇంటిల్లిపాది భయపడి మహారాజ్ దగ్గరకు వచ్చి ఆ పిశాచం చెప్పిన మాట చెప్పిరి. అప్పుడు మహారాజ్, ఆ పిశాచం చెప్పినదంతయూ నిజమే. ఆ అపమృత్యువు తొలగుటకే నేనా జపము చేయమని చెప్పి తిని, అతడు నిష్ఠతో ఆ జపము చేసిన మృత్యువు తొలగును అనిరి. అది విని వారు సంతోషించి ఇంటికి తిరిగి వెళ్ళిరి. బాబా గర్దే. గుర్లహోసూర్లో బాబా గర్దే అనునొక ప్రసిద్ధ వేదాంతి ఒకడుండెను. అతడొకసారి సిద్ధారూఢ స్వామి విషయము మహారాజు ముందు ప్రస్తావించెను. మహారాజ్ కోపించి, శాస్త్రవిరుద్ధమైన ప్రవర్తన గలవానిని సాధువని ఎట్లు అనగలమో? గోడపైని ఉపనిషత్తులు వ్రాయమని ఎక్కడ చెప్పియున్నది? ఇటువంటి వాని పేరు నా ముందు ఉచ్చరించకుడు అనెను. మహారాజ్ కోపం చూచి అతడు మిన్నకుండెను. మహారాజ్ సంచారము. గుర్లహోసూర్ సమీపముల గల గుట్టపై ఎల్లమ్మ అను రేణుకాబాయి గుడి ఉండెను. ఆ మహారాజ్ అచ్చటకు పోయి ఆ దేవిని స్తుతించిరి. మహారాజ్ గుడిలోనికి వచ్చుట చూచినంతనే అచ్చటి లింగాయత్తు పూజారులకు ఆనందమయ్యెను. వారు దేవిని మహోత్సవంలో మాదిరిగా అలంకరించి పూజలు జరిపి మహారాజ్ ఎడల తమకు గల ఆదరాభిమానములు ప్రకటించిరి. అక్కడి నుండి జటాప్రభ విశ్వామిత్రి అను పేరు గల నదీ తీరము నుండి పోవుచు మహారాజ్ తుంగభద్రా తీరమున గల హంపీ క్షేత్రమున విద్యారణ్య స్వాముల వారి మఠమునకు చేరిరి. అచ్చట కొన్నాళ్ళుండిరి. అచ్చట గల విరూపాక్ష మందిరము సుందరముగా ఉండెను. అచ్చట గోపురములు అనేకములుండెను. వానిని విద్యారణ్య స్వామి వారు నిర్మించియుండిరి. అచ్చట నుండి ఋష్వమూక పర్వతం, పంపా సరోవరము, కిష్కింధామున్నగు స్థలములలో స్నానము, దర్శనము, స్తుతి చేసి మహారాజు శేషాచల పర్వతం పైకి చేరుకొనిరి. అచ్చట కార్తీక స్వామిని దర్శించి స్తుతించిరి. ఆ స్తోత్రము ద్వర్ధిషడానవస్తోత్రం అను పేరుతో స్తోత్ర సంగ్రహములో ముద్రించిరి. అచ్చట మహారాజ్ కుమార శిక్ష అను గ్రంథం రాసిరి. అచ్చట నుండి బహుదా కర్తోయ నదుల మీదుగా భార్గవ క్షేత్రం చేరుకొనిరి. అచ్చట నుండి శ్రీరంగము, శ్రీశైల మల్లికార్జున్ మొదలగు వాణిని దర్శించి వెంకోబా కొండ అనగా తిరుమల పైకి వచ్చి మహారాజు చేరిరి. అచ్చట దేవుని ప్రత్యక్షంగా ఎవరినీ ముట్టనీయరు. అందుచేత అచ్చట మహారాజ్ మకాం చేసిరి. కానీ వెంకటేశ్వర స్వామి పూజారులకు దృష్టాంతమైన పిదప వారు మహారాజును వెదికి పట్టుకొని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి స్వామి పాదములు స్పృశింపజేసిరి. అచ్చట నుండి కాళహస్తి, శివకంచి, విష్ణుకంచి, పక్షితీర్థము మొదలగునవి సందర్శించుచు మహారాజ్ పినాకినీ నదీ తీరమునకు వచ్చి చేరిరి. పినాకినీ నదిలో స్నానం. పినాకినీ నదీ తీరమున ఆ దినము వారు నివసించిరి. మరునాడు అధిక చైత్ర పౌర్ణమి. అది వారికి క్షౌర దివసమై ఉండెను. క్షౌరము చేయించుకున్న తర్వాత నదిలో మునిగి స్నానం చేయుటకు తగినంతగా నీరు లేనందున స్నానం ఎట్లు చేయవలను అని ఆలోచించుచుండిరి. అప్పుడు అక్కడి బ్రాహ్మణులు, మీరు మునిగి స్నానం చేయుటకు తగిన వీలు మేము కల్పింతుమని పలికిరి. మరునాడు క్షౌర విధి అయిన తరువాత మహారాజు నదిలోకి దిగిరి. మహారాజు నదిలోనికి దిగిన వెంటనే నదిలోని నీరు పెరుగుట మొదలుపెట్టెను.
అట్లా జలము పెరిగి పెరిగి మహారాజు రొమ్ముల వరకు వచ్చెను. వారా నీటిలో మునిగి హాయిగా స్నానం చేసిరి. ఆ సమయమున పినాకిని స్తుతి ఒక శ్లోకమున వారి ముఖము నుండి వెలువడెను. క్షౌరము చేయించుకున్న రోజు ఉపవసించు నియమము ఉండుటచే వారానాడు భిక్ష తీసుకొనలేదు. చిదంబర క్షేత్రాగమము. అచ్చట నుండి చిదంబర క్షేత్రం చేరి మహారాజు చిదంబరేశ్వరుని స్తుతించిరి. అచ్చట సుందర శాస్త్రి బాలనారే అను పండితుడుండెను. ఆయనకు సంస్కృత భాషపైన అభిమానము మెండు. ప్రాకృత గ్రంథములు చిన్నపిల్లల కొరకే రచించబడనవని ఆయన విశ్వాసం. ఆ పండితుడు మహారాజుపై గల భక్తిచే వారిని బలవంతం చేసి తన ఇంటిలో ఉంచుకొనెను. అప్పుడు ప్రసంగవశమున మహారాజు అతనితో, నీకు శాస్త్రముపై అభిమానం ఉన్నది, కానీ భక్తి కుదరలేదు. భక్తి లేనిదే దేవుని దయ రాదు, ముక్తి దొరకదు. కనుక దత్తకృప లభించుటకై నీవు గురుచరిత్ర పారాయణం చేయుము, అనవసరంగా ఆయుష్యం పోగొట్టుకొనుకుము అనిరి. మహారాజు మాట శిరసావహించి సంస్కృత అభిమానమునకు తిలోదకములిచ్చి ఆయన మరాఠీ భాషలోనున్న గురుచరిత్ర పారాయణం చేయసాగింది. రామేశ్వర యాత్ర. మహారాజు చిదంబర క్షేత్రంలో నివసించుచున్నప్పుడు ఒక మూర్ఖుడు మహారాజు సమాధి చెందినారన్న అసత్య వార్త పుట్టించి వాడి జనులకు ఒక లేఖ వ్రాసెను. ఆ వార్త అసనిపాతం వలె సోకి వాడి జనులందరూ మిగులు దుఃఖించిరి. కొందరు నరసింహ సరస్వతి ఆజ్ఞను తీసుకుని నిజానిజముల తెలుసుకొనుటకై బయలుదేరిరి. మొట్టమొదట వారు రామేశ్వరమునకు పోయిరి. అచ్చట మహారాజు జాడ తెలియనానందున తంజావూరు వచ్చిరి. అచ్చట కూడా లాభం లేకపోయిను. మహారాజు సమాధి చెందినారన్న వార్త అసత్యమని వారికి తోచినది. యోగ సామర్థ్యమున్న మహారాజుకు ముందుగా ఆ విషయం తెలియకుండునా ఆ విషయం ప్రకటించుకుందురా అని భావించి వారు సుందర శాస్త్రికి తాము బయలుదేరుతున్న విషయం చెప్పి అచ్చట నుండి బయలుదేరి మాయావరమునకు వచ్చిరి. మాయావరములో వీధుల్లో తిరుగాడుచున్న వాడీజనుల ముందు మహారాజు ప్రత్యక్షమైరి. మహారాజు కనిపించగానే వారందరూ వర్ణనాతీతమైన ఆనందంలో మునిగిపోయిరి. మహారాజు వారచ్చుటకు వచ్చిన కారణమేమని ప్రశ్నించగా వారు తమకు వచ్చిన అసత్య వార్తను విన్నవించిరి. అప్పుడు మహారాజు వారితో, ఇటువంటి అసత్య వార్తల యందు మీరు విశ్వాసం ఉంచవద్దు. ఈ శరీరము ఎప్పుడు ఎచ్చడ విడిచిపెట్టుదునో అందరికీ ముందుగానే తెలిసి వచ్చును అని చెప్పి వారితో కావేరీ తీరమునకు వచ్చి మకాము చేసిరి. భిక్ష గ్రహించిన తరువాత వాడీ జనులందరినీ వాడీకి తిరిగి పంపిరి. అచ్చట నుండి తంజావూరు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు వచ్చి అచ్చట 2 రోజులుండి రామేశ్వరము పోవుటకు బయలుదేరిరి. శ్వేతారణ్యము, కుంభకోణము, మధుర మీనాక్షి మున్నగు క్షేత్రములు సందర్శించుచు వారు రామేశ్వరము చేరిరి. రామేశ్వరంలో ఒక రోజు నివసించిరి. అచ్చటకు వచ్చి ఉండిన తంజావూరి జనుల ప్రార్థన మన్నించి తంజావూరుకు చాతుర్మాస్యాలకై తాము వచ్చేదమని చెప్పిరి. ఆషాఢశుద్ధ ద్వితీయ నాడు అక్కడ నుండి బయలుదేరిరి. రామేశ్వరం నుండి తంజావూరు పోవలయునన్న 2-2.5 మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉండెను. 10-12 దినములలో ఆ ప్రయాణం పూర్తి చేసి ఆషాఢశుద్ధ చతుర్దశి నాటికి మహారాజ్ తంజావూరు చేరుకొనిరి. అచ్చటగల విమలాంబాదేవి గుడి శిల్ప సౌందర్యమును గాంచి వారు ముగ్ధులైరి. కావేరీ నదికి దగ్గరగానున్న సంధ్యామంటపంలో వారు మకాం చేసిరి. అచ్చటి వారు కావేరిని వేణూ నది అని పిలిచెదరు. ఆ సంవత్సరం మహారాజు చాతుర్మాస్యాలు తంజావూరులో జరిగిన. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. 36వ అధ్యాయం సమాప్తం.